హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. ఇంకా నిన్నైతే సాటర్డే కదా, సో ఇక మా ఆయన అయితే కూరగాయలు తీసుకొచ్చాడు. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారండి. ఇంకా నేనైతే కూరగాయలు మార్నింగ్ సదిరాను, పని చేసుకుంటేనే మామూలుగా వంట చేసుకుంటేనే ఇంకా హడావుడి ఉండే అనమాట, చాలా హడావుడి ఉండే అనమాట. వాటర్ కూడా వచ్చినాయి అనమాట. ఇక మళ్ళీ పిల్లల్ని రెడీ చేయడం ఇది అంతా పని ఉంటుంది కదా. ఇంకా ఆ టైంలో ఏం చేశానంటే నేను ఇంకా వాడిపోతాయేమో అనేది ఇంకా తొందరగా మామూలుగా సదిరేసాను అనమాట. ఇంకా హడావుడిలో తర్వాత మళ్ళా కొంచెం నిదానంగా మళ్ళీ తర్వాత సర్దుకుందాంలే ఫ్రిడ్జ్లో అనేసి ఇక హడావుడిగా సదిరేసాను. ఇక అనేసి ఇప్పుడు ఇక ఎక్కడోళ్ళు అక్కడ పోగానే ఇంకా మా ఆయన ఇట్లా ఆఫీస్కి పోగానే పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇక నేనైతే ఇక నిమ్మలంగా కూర్చొని అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నానండి. చాలా డేస్ అయింది క్లీన్ చేయక. అంటే నాది ఇంకెప్పుడంటే అప్పుడు నేను నీట్గా పెట్టుకుంటూనే ఉంటాను, క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. అంతగానే మేము కూరగాయలు ఉండవు కదా, కొన్ని ఉంటాయి కాబట్టి ఏమన్నా కొంచెం డస్ట్ లాంటిది ఏమన్నా పడ్డా కూడా క్లీన్ చేస్తూనే ఉంటాయి మటే. ఇక కొంచెం చెత్తలాగా అనిపిస్తుంది అనమాట అంతా. ఇంకా కొంచెం డస్ట్ అనిపిస్తుంది, క్లీన్ చేద్దామనేసి ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా అనేసి చేస్తున్నాను. మామూలుగా అయితే ఒక్కొక్కసారి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా అవన్నీ తీస్తానన్నమాట. ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసేసి నీట్గా తోమేసి పెడతాను. ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ తోమాలన్నమాట. ఇంకా ఈ మధ్యలో అయితే తోమలేదు, వాటర్తో వాష్ చేయలేదన్నమాట. ఇంకా ఎట్లాగో నీట్గానే ఉన్నాయి కదా అన్నట్టు ఇంకా అలానే వదిలేసాను. మామూలుగా ఇలా బట్ట పెట్టి తుడిచేస్తానన్నమాట. సో ఇక ఇక్కడైతే క్లీన్ చేస్తున్నానండి. ఇక పనిలో పని ఎలాగో కూరగాయలు కూడా సర్దేస్తున్నాను కదా, క్లీన్ చేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు ఇక చేస్తున్నాను. ఇక మళ్ళీ పిల్లలకి ఇట్లా వచ్చినాక ఇక పని కాదు, ఏ పని చేయనియరు కదా అనేసి ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే చేసుకుందే బెటర్ అనేసి ఇక చేస్తున్నాను. సో అదనమాట. ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చాడు, కొన్ని కూరగాయలు అయితే కొన్ని ఆకుకూరలు, కొన్ని అదేమంటారు ఈసారి చాలా డేస్ అయిపోయింది కొయ్యగూర తీసుకురాక. కొయ్యగూర అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా, బాగుంటుంది కర్రీ అయితే. మామూలుగా టమాటా వేసి చేసుకున్న బాగానే ఉంటుంది, మామూలుగా ఫ్రై లాగా పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్న బాగానే ఉంటుంది. ఇక చాలా డేస్ అయిపోయిందని తీసుకొని రమ్మన్నాను. ఒక పాలకూర కొయ్యగూర తీసుకొని వచ్చిండు, 2 ఆకుకూరలు. ఇక మామూలుగా ఏమంటారు కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా అంతే. ఇక మన దొండకాయ ఇలాంటి కాయగూరలు ఇక కామన్గా మేము తెచ్చుకునేటివి ఉంటాయండి. సో ఇక వంకాయ ఆలుగడ్డ అయితే తీసుకురాడనమాట. ఇంకా మేము తినొద్దు అనేసి, వంకాయ అంటే నేను తింటాను కానీ మా హస్బెండ్ తినడు. సో ఇక అవి ఏం తీసుకురాము. ఎప్పుడన్నా నేను తినాలనుకుంటే మామూలుగా ఇట్లా అమ్ముతారు కదా, సో ఇక వాళ్ళ దగ్గర తీసుకుంటాను, లేదంటే ఇక మా ఆయన తీసుకొస్తాడు చెప్తే. సో అదనమాట. సో ఇక ఇక్కడైతే అన్నీ సర్దేస్తున్నానండి. అయితే ఇంకా నేనైతే పాలకూర కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఉండే, ఇంకా పాలకూర అయితే వండేసిన అనమాట. నిన్ననే వండేసిన, కొంచెం ఫ్రైలాగా వేసేసి అనమాట. ఇక ఇంకా కొంచెం ఒక 4-5 కట్టెలు ఉండే, ఇంకెందుకు అంత చేయడం అనేసి ఆ 4-5 కట్టెలు అయితే పెట్టేశాను అనమాట కవర్లో. చూశారు కదా. ఇక అదేంటంటే మనం పప్పు వేసేటప్పుడు కొంచెం పాలకూర పప్పులాగా వేద్దామనేసి పక్కకు పెట్టేశాను. సో ఇక ఈ పువ్వులు అయితే మొన్నటివి, ఆ పువ్వులన్నీ సర్దేస్తున్నానండి. ఇంకా అంతా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. అంటే మరీ డీప్ క్లీనింగ్ అని ఏం కాదు కానీ మామూలుగా మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇక అంతా పడుతుంది కదా డస్ట్ అంతా, ఇక అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక ఇవన్నీ ఇప్పటిదాకా నేను స్ప్రైట్ బాటిల్ పెట్టినా కదా, అది మాది కాదు, పక్కన అమ్మాయి వాళ్ళు, ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, సో వాళ్ళకి ఫ్రిడ్జ్ లేదనమాట. సో ఇక నాకేమన్నా ఉంటాయి కదా ఇట్లా థమ్స్అప్ లాంటివి, ఏమన్నా పాలు, అంటే వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, ఏమన్నా మిల్క్ లాంటివి ఇలాంటివి ఉంటే ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టక్క అని ఇస్తుంది అనమాట. సో ఇక వాళ్ళ ఒక థమ్స్అప్ బాటిల్ ఉండే, అదే స్ప్రైట్ బాటిల్ ఉండే పెట్టేశాను ఫ్రిడ్జ్లో. సో ఇంకా అంతే అండి. ఇక మళ్ళీ ఆ అమ్మాయి కావాలన్నప్పుడు ఇచ్చేస్తా అన్నట్టు. సో అదనమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్ లేకపోతే ఇక పాడైపోతాయి కదండి, అందుకని అనేసి ఇస్తుంది అనమాట. కొన్ని ఇస్తే నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తనకు కావాల్సినప్పుడు ఇక ఆమెకి ఇచ్చేస్తే తీసుకుంటుంది అన్నట్టు. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా టిఫిన్ చేయలేదన్నమాట. పిల్లలకైతే పాలు ఇచ్చానండి, పాలు తాగారు. మంచిగా పాలు కాగబెట్టి మంచిగా బూస్ట్ కలిపిచ్చాను. ఇక మా చింకుగాడేమో
మంచిగా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తే ఇక వాడైతే ముంచుకొని తిన్నాడు. ఇక మా పాప ఏంటంటే బిస్కెట్స్ ఎక్కువ తింటుంది కానీ క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి ఎక్కువ తింటుంది అనమాట. ఈ పాలల్లో వేసుకొని తినడం అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. ఖాళీ ప్లెయిన్ పాలే తాగుతుంది అనమాట. మామూలుగా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కలిపిస్తే తాగేస్తుంది. ఇక చాలా డేస్ అయింది కదా పిల్లలకైతే పాలు మామూలుగా ఇవ్వక అన్నట్టు ఇక తీసుకొచ్చానమాట పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇస్తే ఇంకా తాగేసి వెళ్ళారు. ఇంకేం తినలేదన్నమాట. ఇంకా స్నాక్స్ అయితే పెట్టేశాను ఇంకా. సో అలా అనమాట. ఇది అయితే మొన్నటిది చెప్పాను కదా దోశ పిండి. ఇక మళ్ళీ ఇది ఎందుకులే పిల్లలకి 2 డేస్ అయిందనమాట ఫ్రిడ్జ్లో పెట్టి. ఇంకా కొంచెమే ఉండే ఇక ఎందుకులే ఇంకా అది 2 డేస్ నుంచి ఫ్రిడ్జ్లోనే ఉంది కదా నేనే వేసేసుకుంటాలే కొంచెం అన్నట్టు ఇక అప్పటికి కొంచెం పులుపు ఎక్కిందనమాట. కొంచెం మంచిగా కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసేసుకొని అది కొంచెం మిరపపండ్ల పచ్చడి ఉండే కదా అప్పుడు నేను నూరి పెట్టిన అనమాట. మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది కొంచెం ఉంటే దాని మీద కొంచెం ఇట్లా దోశ మీద కొంచెం స్ప్రెడ్ చేసేసి ఇక కొంచెం ఆనియన్స్ వేసేసుకొని తిన్నానండి. 2 అయినాయి కరెక్ట్గా దోశలు. సో అదనమాట. ఇక ఇది వచ్చేసి అయితే ఇంకా మధ్యాహ్నం టైంలో పిల్లలకి మన మురమురాలు లడ్డూలు ఉంటాయి కదా అవి చేద్దామని ట్రై చేశాను. నేను ఎప్పుడు చేయలేదు. సో ఇక చేద్దామని చేశాను కానీ నేను అంటే అది ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది అనమాట. యాక్చువల్లీ పాకం అనేది కొంచెం చిక్కబడేది ఉండే. నేను ఏం చేశానంటే చిక్కగా కాకముందుకనే అందులో మురమురాలు అనేది వేసేసరికి ఏంటంటే అవి లడ్డూలు చుట్టడానికి వస్తలేదన్నమాట. ఇక సన్నగా అయిపోయినాయి అనమాట. ఇక బియ్యంలాగా గట్టిగా అయిపోయాయి ఆ మురమురాలు. కాకపోతే ఏంటంటే కొంచెం చిక్కబడేది ఉండేమో అది మన పాకం అయితే బెల్లం పాకము. అందులో ఇలాచీలు వేసాను, కొంచెం వాటర్ వేసాను. అది ఇక చిక్కబడక ముందే నేనేం చేశాను ఇక మురమురాలు యాడ్ చేశాను. ఇంకా కొన్ని అటుకులు కూడా వేసాను అనమాట. కానీ ఏమైపోయింది మురమురాలు అందులో వేయగానే సన్నగా అయిపోయి గట్టిగా అయిపోయినాయి అనమాట బియ్యంలాగా. టేస్ట్ మటుకు బాగానే ఉన్నాయి కానీ తింటుంటే బియ్యంలాగా అంటే గట్టిగా అయిపోయింది అనమాట. ఇక అంతా ఇలా అయిపోయాయి. ఇక అటుకులు కూడా వేసాను ఇంకా అందులో. ఇక నేను ఒకలాగా అనుకున్నాను, ఇంకొకలాగా అయిపోయిందనమాట. ఇక చుట్టడానికి వస్తలేదు అది కుళ్ళగా పోతున్నాయి అనమాట. అంటే ఇట్లా చుడుతుంటే ఇట్లా మంచి ఇట్లా గట్టిగా ఏమంటారు లడ్డూలాగా రావాలి కదా, లడ్డూలాగా రాకుండా ఊడిపోతుందన్నమాట మొత్తము. ఇక సరే అట్లనే తిందాంలే అనేసి నేను ఇక మా పిల్లలకి ఇస్తా అంటే వద్దన్నారు. వాళ్ళు కొంచెం టేస్ట్ చేసిర్రు. ఇక వాళ్ళకు పాపడాలు కొంచెం బిస్కెట్స్ అవి కావాలంటే ఇప్పించానమాట. షాప్లో ఏం లేవు కదా. ఇక పిల్లలేమో నేను ఏమన్నా చేసినా కూడా అంటే తింటారు కానీ చెప్పాను కదండి అసలు ఆనియన్స్ ఉన్న తినరు, ఏమన్నా కాయలు ఉన్న తినరు. ఇట్లనే ఉంటుంది వీళ్ళతోటి. ఏమన్నా మొన్న గవ్వలు చేశాను కదా బెల్లం గవ్వలు మంచి ఇష్టంగా తిన్నారు. 2 డేస్లో ఖతం చేసేసారనమాట. కొన్ని అలాంటివి కానీ ఇంకా వేరేటి వాళ్ళు తినే తగ్గట్టు ఉంటాయి కదా అవి చేస్తే తింటారు. ఇక అవి అయిపోయాయి. ఇంకా మళ్ళీ చెయ్యాలా. కొంతమంది పిల్లలు అన్నీ తింటారు కదా, మంచిగా అట్లా తింటే మంచిగా అనిపిస్తుంది, అన్నీ చేయాలనిపిస్తుంది కదా. వీళ్ళేమో కొంచెం కొన్ని తింటారు కొన్ని తినరు అనమాట. ఇక సో అట్లా అయింది. ఇంక ఇట్లా చేశాను మురముర లడ్డు చేసిస్తే తింటారు మా పిల్లలు అనేసి చేసిస్తే ఇక వాళ్ళు తినలేదు. అది ఇక నేనే తినేసాను, కొంచెం వేసుకొని తిన్నాను అనమాట. చూసారు కదా. ఇక తర్వాత మిగతాది అయితే పక్కకు పెట్టేశానండి. ఇక ఎవరు తినలేదు. అది గట్టిగా ఉన్నాయి అనమాట. మురమురాలు గట్టిగా బియ్యంలాగా ఉన్నాయి అనమాట. సో ఇక అలా జరిగింది. ఇంకా నేర్చుకోవాలి మురమురాల లడ్డూలు ఎలా చేస్తారు అనేది అయితే నేర్చుకోవాలి, చూడాలి మరి. సో అదనమాట. ఇంకా ఇక్కడైతే ఛాయ్ అయితే పోసుకున్నానండి. పిల్లలైతే ఆడుకుంటారు బయట. నేను ఛాయ్ అయితే పోసుకొని ఇక్కడ కూర్చొని తాగుతున్నా. మా వాడేమో మెల్లగా వచ్చిండు, మమ్మీ నాకు అది మమ్మీ ఇది మమ్మీ అనుకుంటా నాటకాలు చేస్తున్నాను అనమాట. నేను కొంచెం ఛాయ్ ఇవ్వాలని నాటకాలు చేస్తున్నవాడు. సో ఇక వానికైతే నేను దాగి కొంచెం ఇచ్చానమాట. ఇక సో ఇక ఇక్కడైతే ఈవినింగ్ టైం కావస్తుంది కదా. ఇంకా బెండకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే తీసి పెట్టుకున్నానండి బెండకాయ చారు చేద్దామనేసి. ఇక సరే ఇక పిల్లలు ఏం చేస్తారో చూద్దామనేసి ఇక వచ్చాను ఇక్కడ మీద బయటికి వస్తే. ఇక మా పాప ఆడుకుంటుంది, ఇక మా బాబేమో ఇక్కడ మట్టి తవ్వుతూ ఉన్నాడు అనమాట. ఇక వన్ పని అదే అనమాట, 24 గంటలు ఇదే ఉంటుంది వన్ పని. మట్టి కనిపిస్తే ఎందుకు పిల్లలు అయితే మట్టిలో బాగా ఆడుతుంటారు. ఇక మా పిల్లలు కూడా అంతే, మట్టిలో తవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే మేము అది గుంతలాగా ఉండనమాట, రోడ్ వేసారుగా చూసారుగా రోడ్డు. ఇక ఎవరింటి ముంగట వాళ్ళు కొంచెం ఇట్లా మట్టి పోసేసుకొని నీట్గా చేసుకుంటారు కదా. ఇక ఇది మాదైతే సొంత ఇల్లు కాదు కదండి. కాకపోతే ఏంటంటే కొంచెం మాకే ఇబ్బంది కదా. ఇక మేము ఉన్న రోజులు పిల్లలకు కూడా గుంతల లాగుంది కదా పడిపోతారు అనేసి ఇట్లా ఒక మట్టి పోసేసుకున్నాం అనమాట. ఆ మట్టి పోసి ఒక 10 గంపల మట్టి పడ్డది. మా ఆయన సండే రోజు పోసాడు, అంటే లాస్ట్ సండే రోజు పోసి దాని మీద బండి వేసేసాడు అనమాట.
కొంచెం నడవడానికి బాగుంటుంది కదా, లేకపోతే ఇట్లా మొత్తం గుంతలాగా ఉందన్నమాట, నడవనీకి రాదు, పడిపోతాము అన్నట్టు, పిల్లలకి ఇట్లా నడవనీకి రాదు కదా అనేసి అట్లా వేసేసాము. ఇక మా పిల్లలు ఒకటే తవ్వుతుర్రు అనమాట. ఇంకా ఈయననే వినరు, సరే ఇక ఆడుకొని అనేసి, ఇంకా లేకపోతే ఆడు రన్నింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ దెబ్బలు తాకించుకుంటూ ఉంటాడు అనమాట. చెప్పాను కదా, ఇంకా సరే ఆడుకొని ఒక దగ్గర కూర్చుండు కదా అనేసి ఇక వాళ్ళని చూసుకుంటే నేనైతే ఇక్కడ వంట చేస్తున్నా అన్నట్టు. ఇక బెండకాయ చారు చేస్తున్నా. బాగుంది. ఇంకా బెండకాయ చారు అంటే ఈసారి ఇట్లా చేస్తున్నాను, మొత్తం గుజ్జు గుజ్జు చేశానండి. పిల్లలు ఏంటంటే కాయలు అనుకుంటే తినరు, బెండకాయ కూడా తినట్లేదు అనమాట. దాన్ని ఏం చేశాను, ఇక నాకైతే ఇక తినట్లేదు అనేసి ఇంకా మొత్తం దాన్ని మెత్తగా గుజ్జు గుజ్జులాగా చేశాను అనమాట. బెండకాయలు కూడా కొంచెం స్మాష్ చేసేసాను అనమాట మెత్తగా, తింటారు అనేసి. కానీ తిన్నారు, మంచిగానే తిన్నారు. లేకపోతే ఉత్త చారుతోనే తింటారు అన్నట్టు. ఇక వాళ్ళకు కూడా అన్నీ అందాలి కదా పోషకాలు అనేసి, నాకు అంటే అన్ని విటమిన్స్ అందాలి కదా అనేసి అనిపిస్తుంది. అనేసి ఏం చేశాను, మొత్తం గుజ్జు గుజ్జులాగా వేసేసాను అనమాట బెండకాయలన్నీ. చేసేసి ఇంకా పెట్టాను, మంచిగా అయింది, బాగా నచ్చింది నాకు కూడా. కొంచెమే కారం వేసి చేశాను అనమాట. సో ఎప్పట్లాగా చేస్తాను కదా, ఎప్పట్లాగా కాకుండా కొంచెం వేరేలాగా చేశాను అనమాట, అంతే. ఇక పిల్లలైతే ఇంట్లోకి వచ్చారండి. ఇక ఇక్కడ చూడండి మా వాడు ఎలా చేస్తున్నాడో. వానితోనైతే జరిసేపు ఆడుకున్నాను అనమాట నేను. వాడు ఆడుకోవడం అంటే కొంచెం బాగా ఏంటంటే బాగా ఫైటింగ్ చేస్తాడు అనమాట. నేను ఒక దిక్కు వంట చేస్తుంటే వాడు చూడండి చీపురు పుల్ల పట్టుకొని వచ్చిందనమాట. ఉరికొస్తాడు అనమాట. ఉరికొచ్చి ఏం చేస్తాడు, దెబ్బ దుప్పటి ఉంటుంది కదా కప్పేసుకుంటాడు అనమాట. అంటే దెబ్బలు తాకకుండా అట్లా కప్పేసుకుంటాడు అనమాట, సేఫ్టీ కోసం. నవ్వు వస్తుంటుంది. ఇక మా పాపని ఎంటుకలు పట్టి పీకి కొట్టిండనమాట. నేను చూస్తూనే ఉన్నా, మమ్మీ మమ్మీ కొడుతున్నాను. మా పాప విలువంగానే నేను తొందరగా వచ్చేసిన. నేను రాగానే ఆ చీపురు పుల్ల తీసుకొని వస్తున్నా అనగానే కథం వస్తాడు, దుప్పటి కింద ఏమంటారు వేసేసుకుంటాడు ఇక మీద. ఎప్పుడైనా అంతేవాడు. ఇక మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి ఇక చూపిస్తున్నాను అనమాట. మస్తు కామెడీ అనిపిస్తుంది. తీయనమాట దుప్పటి. మెల్లగా వాళ్ళ అక్కుండి అమ్మ మరి మమ్మీ పోయిందనగా మెల్లగా తీసి చూస్తుంటాడు అనమాట. నేనేమో ఆడనే ఉన్నా, ఇంకా వాడిని ఆట ఆడిస్తుంది అనమాట. జరసేపు ఆడుకుందాం అనేసి మెల్లగా తీసి సందులోకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఎంత అది పిల్లలు అసలు దెబ్బ తాకొద్దు, ఒక్క దెబ్బ కూడా తాకొద్దు అనేసి వాడు అట్లా కప్పుకుంటాడు అనమాట. ఎప్పుడైనా అంతే ఫైటింగ్ చేస్తారు. ఇక నేను వచ్చేసరికి మా పాపనేమో ఒక మూలకి వెళ్ళిపోతుంది నేను కట్టె తీసుకొచ్చేలోపు. ఈడేమో ఒక దుప్పటి తీసుకొని మొత్తం కప్పేసుకుంటాడు అనమాట. ఇక నవ్వు వస్తుంటుంది అనమాట. ఇక కొట్టుకుంటారు, వాళ్ళే కలిసి మంచిగా ఆడుకుంటారు. సో ఇక అట్లుంటుంది అనమాట పిల్లలతోటి. ఇంకా అంతలోపు అయితే ఇక్కడైతే వచ్చేసి ఇంకా వంట చేస్తున్నాను కదా, ఇంకా టమాటాలు వేసేసానండి. ఇంకా టమాటాలు వేసేసి ఇంకా ఉప్పు కారం వేసేసాను. సో అప్పటికి టైం 6 ఏమో అవుతుంది అంతే. ఇంకా పిల్లలకు తినిపించాలి కదా అనేసి ఇక మా పిల్లలు అయితే బెండకాయలు అన్నీ కట్ చేసి బయట వేసాను అనమాట. బయటనే కట్ చేశాను పిల్లలను చూసుకుంటా. ఇక అన్నీ తీసి అతకబెట్టుకుంది మా పాప అయితే గోడ మీద. అన్నిట్లా తీసుకొని అడగాలి. ఎప్పుడైనా అంతే ముఖానికి అతకబెట్టుకుంటుంటారు. మేము కూడా చిన్నప్పుడు ఇట్లా మా అమ్మ కట్ చేస్తే చిన్నప్పుడు ఇట్లనే బెండకాయలు అన్నీ తీసి ముఖానికి పెట్టుకునే వాళ్ళం అనమాట. అట్లా ఒక ఆటలాగా చేసుకున్నాం, బాగుంటుంది అట్లా. ఇట్లా మొత్తం ముఖానికి బెండకాయలు ఇట్లా అతుకపోతుంటాయి కదా, అట్లా పెట్టుకొని ఆడుకునేటోళ్ళం మా చెల్లె నేను. ఇట్లా మామూలుగా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా బాగుంటుంది అట్లా. మా పిల్లలను చూస్తే ఇప్పుడు అట్లనే నాకు అదే గుర్తొచ్చిందనమాట. ఇక గోడకు అతకబెడుతుర్రు, ఒక్కొక్కసారి ఏమో అలా ముఖానికి కాళ్ళకి అతకబెట్టుకుంటారు అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే ఇక బెండకాయ చారు చూసారుగా, మెత్తగా వేసేసాను, తినట్లేదు పిల్లలు అనేసి మా గుజ్జులాగా వేసాను. మంచిగా తిన్నారు ఇంకా పిల్లలైతే, చప్పగా వేసాను. ఇక మా వాడేమో తోకలు ఉంటాయి కదా బెండకాయవి, తోకలేమో వాడు తీసుకున్నాడు. కొంచెం పైన అవి ఉంటాయి కదా ముందు భాగమేమో మా పాప తీసుకుందనమాట. ఇవి ఇక తీసుకొని ఇట్లా అతకబెట్టుకురు గోడలకి. మమ్మీ నావి బాగున్నాయి, నాది వీడియో తీయమని మా పాప అంటుంది. మా బాబేమో నావి తీయవా మమ్మీ, నా వీడియో తీయమని మా బాబు అంటున్నాడు అనమాట ఒక వైపు నుంచి. సో అట్లా జరిగింది. ఇంకా తర్వాత ఇక మేము తినేసామండి. తిన్నాక ఇక వాళ్ళకి హోంవర్క్ చేయించాలి కదా, హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. ఇక నేనే పెట్టించాను అనమాట స్లేట్లో వానికి 1 2 3లో. సో ఇంకా చేపిస్తున్నాను. వాడు ఒకటి రాయమంటే ఒకటి రాస్తున్నాను అనమాట. ఇంకా మా పాప కూడా హోంవర్క్ చేసేస్తుంది.
ఇక వానికి రాయనీకి వస్తలేదు అనేసి ఇంకా తర్వాత నేనే వానికి దగ్గర కూర్చోబెట్టుకొని ఇంకా రాపిచ్చానమాట చేయి పట్టుకొని. సో ఇక అట్లా రాసి ఏంటంటే వాళ్ళకు కూడా మంచిగా చెయ్యి అనేది తిరుగుతుంది కదా అనేసి ఇంకెప్పుడైనా అట్లా చేస్తా. ఇక కొన్ని రోజుల దాకా ఇట్లనే ఉంటుంది చిన్న పిల్లలతోటి, వాళ్ళకు రాయనికి రాదు కదా అనేసి ఇంకా రాపిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్లో లైక్ అయితే చేసి వెళ్ళండి. బాయ్.